నాణ్యమైన విద్యను అత్యుత్తమ క్రమశిక్షణతో ఉద్యోగ కల్పనతో మేటిగా మహిళా సాధికారతే లక్ష్యంగా 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో విద్యార్థిని విజేతగా నిలుపుతోంది మా మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లడిగుంట, గుంటూరు. జాతీయ స్థాయిలో ఎంబీఏ మరియు నాక్ A+ గ్రేడ్ తో పాటు యూజీసీ చే ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదా కళాశాలలో నడపబడుతున్న కోర్సులు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ అండ్ డిప్లొమా. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి ప్రముఖ బహుళజాత సంస్థలతో పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో 470కి పైగా ఆఫర్లతో మా మలినేని విద్యార్థులు అద్భుతమైన ప్లేస్మెంట్ సాధించారు. మొదటి సంవత్సరం నుంచే ప్రాంగణ ఎంపిక లక్ష్యంగా బైట్ ఎక్సెల్ చే ప్రత్యేక శిక్షణ మరియు వివిధ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ. కౌన్సిలింగ్ కోడ్ MLEW. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 8886098898 మరియు 9885509898. మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, గుంటూరు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 45 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు: స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం, ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్, అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రంలో అమృతలూరు ఉత్తర దళిత వార్డులో బుధవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.
బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యదర్శి చారుగల్ల గురుప్రసాద్ పెళ్లి రోజు సందర్భంగా వృద్ధుల ఆకలి తీర్చుటకు కోటయ్య అనాథాశ్రమానికి బియ్యం బస్తా పంపిణీ చేశారు. అదే విధంగా పాపరాజు తోటలో ఉన్న రామస్తంభముల పేదలకు బస్తా బియ్యంను పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్షులు పోల్దాసు రామకృష్ణ తెలిపారు. ఈరోజు మన వాకింగ్ మిత్రులు మన అసోసియేషన్ సెక్రటరీ చారుగుళ్ళ గురుప్రసాద్ గారి, అలానే మరొక మిత్రుడు రావు గారి ఇద్దరు పెళ్లి మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో వారు అనేక పెళ్లి రోజులు నవ్వుతో మన మధ్య గడుపుకోవాలని, వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఆ భగవంతుడు కలుగజేయాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా మరి చారుగుళ్ళ గురుప్రసాద్ గారు కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, రామస్తంభం నందు అన్నదానం చేయడానికి ఒక బస్తా బియ్యం ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సభ్యులందరికీ ఇద్దరు కలిసి అల్పాహార విందు ఏర్పాటు చేశారు కాబట్టి వారి ఇరువురు కూడా మనస్ఫూర్తిగా అందరూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ సర్వే నంబర్ 179 దేశాయిపేట పంచాయతీ రైల్వే గేట్ సమీపంలో 22/2 పట్టా భూముల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆర్డీఓ చీరాల డిఎస్పీ వేటపాల గ్రామం సిఐఎస్ఐ రెవెన్యూ సిబ్బందితో ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక తవ్వకాలు కట్టడి చేయడంలో ముఖ్యమైన ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు పబ్లిక్ ద్వారా అలాగే మీడియా ద్వారా వచ్చిన కథనాల ద్వారా స్పందించి ఎక్కడైతే ఇర్రెగ్యులర్గా శాండ్ మైనింగ్ జరుగుతుందో ఆ ప్లేసులందరినీ కూడా నేను డిఎస్పీ గారు మిగతా రెవెన్యూ బృందం సందర్శన జరిగింది. పటిష్టమైన చర్యల కోసం చెక్ పోస్ట్ను అరేంజ్ చేయడం జరుగుతుంది. జాయింట్ అలాగే ఎవరైతే ఉంటారో రాబోయే రోజుల్లో విమర్శలకు తావు లేకుండా పరిపాలన చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు గ్రామంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. చేసిన మంచి సవివరంగా గౌరవించాలి. వారిచ్చే సూచనలు, సలహాలు స్వీకరించాలి. సద్విమర్శలు ఏమంటే వాటిని కూడా తీసుకొని రాబోయే రోజుల్లో విమర్శలకి తావు లేకుండా పరిపాలన చేయాలనేది ఈ సుపరిపాలనలో తొలి అడుగు ప్రాధాన్యత. ప్రధానంగా ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కటొక్కటిగా
అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలకి ఒకేసారి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. 4,000, 6,000, 10,000, 15,000 వికలాంగులు 3 స్టేజెస్ లో వికలాంగులు పెన్షన్ పెంచాం. ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్ 7,000 ఒకేసారి అందించాం. రికార్డ్ బ్రేక్. భారతదేశంలోనే పెన్షన్ల మీద అత్యధికంగా 34,000 కోట్ల పైకి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల్లో ఒకటిగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకం పెట్టాం. దాన్ని కూడా అందిస్తా ఉన్నాం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం పేరు మీద మరి వారికి చెల్లించేటటువంటి 15,000 రూపాయలు ఇవాళ వాళ్ళ ఖాతాలకు వేసి మరి వారు పూర్తిగా పిల్లల్ని స్కూల్కి పంపించుకునేటువంటి పరిస్థితులు ఆ ఆనందం ఇలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తాం. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి 20,000 రూపాయలు ఏదైతే ఉందో సంవత్సరానికి ప్రతి రైతు ఖాతాలో జమ చేసే విధానం అది కూడా 3 విడతలుగా అందించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పించేటటువంటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అడుగుండిపోయినాయి. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి అంటే ఆమడ దూరాన్ని ఉండిపోయింది, మర్చిపోయారు. మొత్తం ఎక్కడికెక్కడ నాశనం అయిపోయింది. రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, సిస్టమ్స్ అన్ని కూడా పాడైపోయింది. అటువంటిది గ్రామాల్లో మరి దాదాపు 1,000 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం ఎన్ఆర్ఈజీతో పూర్తి చేశాం. మెయిన్ రహదారులన్నీ కూడా పాడు. ఈ నెల 6వ తేదీన అత్యంత వైభవంగా జరగబో తొలి ఏకాదశి పండుగలు పురస్కరించుకుని వినుకొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం, ఘాట్ రోడ్డు, భక్తుల సౌకర్యార్థం కొండపై చేస్తున్న పనులను ప్రభుత్వం చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జేవి ఆంజనేయులు పరిశీలించారు. ఘాట్ రోడ్ లో బార్గేట్స్, రోడ్డు చదును తదితర పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తుల సౌకర్యార్థం వసతి ఏర్పాటు చేయాలని దేవాదాయ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. తొలి ఏకాదశి పండుగ మన దేశవ్యాప్తంగా జరిగే ఈ తొలి ఏకాదశి పండుగ వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాం. రామలింగేశ్వర స్వామి గుడి మీద భక్తులు, వేలాది మంది భక్తులు రాబోతున్నారు. దానికి తగ్గటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గారు, అలాగే షకీలా గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే గుడి కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు గారు, అచ్యుత కోటేశ్వరరావు గారు, అలాగే గుడి కమిటీ సభ్యులు, ఎండోమెంట్ ఈఓ గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా, తహసీల్దారు, సిఐలు అందరూ కూడా రావటం జరిగింది. సో కొండ ఘాట్ రోడ్డుకి మొన్న వర్షాల వలన పూర్తిగా దెబ్బతింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికలు అంతా కూడా చక్కగా మళ్ళీ భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కొండ మీదకి వెళ్ళడానికి వీలుగా చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పనులు బాగా స్పీడ్ గా నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే సెక్యూరిటీ పర్పస్ కూడా ఎక్కడెక్కడ కెమెరాలు అవసరమో అక్కడ కెమెరాలు బిగించేదానికి కూడా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వేలాది మంది భక్తులు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు 6వ తారీఖున తొలి ఏకాదశి పండుగ రోజు మన వినుకొండలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. నాటికలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ 6వ తారీఖు సాయంత్రం జరుగుతాయి. 6వ తారీఖు ఉదయం నుండి 6 గంటల నుండి భక్తులందరూ కూడా ఈ కొండ మీదకి వస్తూ ఉంటారు.
రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం. అలాగే ఒక పక్క గుడి నిర్మాణం మొదలైంది, మరో పక్క ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఘాట్ రోడ్ ఇంకా అంటే డీప్ హైట్ ఉన్న కాడ డీప్ కట్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇంజనీర్ చెప్పడం జరిగింది. అవన్నీ పూర్తి చేయటము, తర్వాత మళ్ళీ తార్ రోడ్ వేయటం, దీని అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా భావి తరాలకి ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దటం జరుగుతుంది. తిరునాళ్ళ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జేవి ఆంజనేయులు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని బుధవారం సావల్యపురం మండలం కామర్లపూడి గ్రామం నుండి ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజల్లో మమేకమై మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత ఇస్తున్నారు? 4,000 ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారా లేదా? ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నీకు? గత ప్రభుత్వంలో ఎంత వచ్చాయి జగన్ పాలనలో? ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? ప్రతి నెల ఇప్పుడు ఇస్తున్నారు. సూపర్, ఎడికి వచ్చేస్తున్నారు. అది చంద్రబాబు గారి పాలన అంటే. మనోడి పేరేంటి? కొండలు బాగా యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ కాలనీలో. అంతకుముందు ఎంత వచ్చాయి గత పాలనలో? ఇప్పుడు నెలలు ఇస్తున్నారా? ఇంటికి వచ్చి ఇస్తున్నారా? మీరు అడిగి పోయి తెచ్చుకుంటున్నారా? ఇంటికే వచ్చేది. అదే చంద్రబాబు గారి పాలన అంటే. ఇంటికి బిల్లు కొంత వస్తుంది, మొదలుపెట్టు. బాగుందా? నెల ఇస్తున్నారు కదా. తేడా దానికి తెలిసిందా ప్రభుత్వానికి? అబ్బాయి మరి ఇప్పుడు అవును, మరి మన కుటుంబ సభ్యురాలువి ఇప్పుడు డబుల్ అయింది. నీ పెన్షన్ డబుల్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే 6 సూపర్ 6 పథకాల్లో 5 అమలు చేసినటువంటి ఘన చరిత్ర ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఎప్పుడైనా హామీలు నిలబెట్టుకున్నారా? గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో 90% వైఫల్యం చెందారు. ఈ రోజు హామీలు నిలబెట్టుకోవడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ప్రజలు ఊహించనంత ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేశారు. గ్రామ గ్రామాన అభివృద్ధి జరుగుతూ ఉంది. దీపం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం రాష్ట్రంలో. అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం మూసేస్తే మేము దాన్ని ప్రారంభించి 5 రూపాయలకు అన్నం పెడుతున్నాం. 16,347 టీచర్ ఉద్యోగాల్ని నియామకాలకి ఈరోజు నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఎందుకు లేకపోయారు? ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు అమలు చేసి తీరుతుంది. రైతు సంక్షేమం కోసం ధాన్యాన్ని కొనటం వాళ్ళకి సకాలంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్ రౌడీజం, గుండాయిజం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయారు. రాజకీయాలంటే రౌడీజం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అందుకే మీ రౌడీజం మాకొద్దని, మీ గుండాయిజం మాకొద్దని ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు మళ్ళీ పొర్లు దండాలు పెట్టినా, పాదయాత్రలు చేసినా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మరు. ఒక్క అవకాశం నమ్మారు, నమ్మిన వాళ్ళు నట్టేట ముంచారు మీరు. ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఈ రోజు సుపరిపాలన, ఈ రోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ విశేష స్పందన, బ్రహ్మాండమైన స్పందన లభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఈ రోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 8.8 లక్షల 50,000 ఉద్యోగ అవకాశాలు. ఇది చూసి తట్టుకోలేక, ఓడ్చుకోలేక జగన్ రపరపా చేస్తాము, అదే నరకండి, కొట్టండి అని అంటే మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ను మాచర్ల కోర్టులో దుర్గి పోలీసులు హాజరుపరిచారు. 2019వ సంవత్సరంలో దుర్గి మండల జంగమహేశ్వర పాడు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త పాసం అమరయ్యపై దాడి చేసిన ఘటనలో తురక కిషోర్ నిందితుడు. తురక కిషోర్ కు 14 రోజులు రిమాండ్ విధించిన మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.